ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు. ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన జీవో నంబర్ 12 రద్దు చేసి వెల్ఫేర్ బోర్డు ద్వారానే కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని, సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, 50 సంవత్సరాలు నిండిన కార్మికులకు పెన్షన్లకు, 9,000 పిల్లల చదువులకు స్కాలర్షిప్లు, గృహవసతి అడ్డాలో మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం ఉద్యమం ఉధృతం చేస్తామని నాయకులు తెలిపారు. నశించాలి కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, నశించాలి రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, నశించాలి భవన నిర్మాణ కార్మికులపై. కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జూలై 20వ తేదీన కలెక్టరేట్ల ముట్టడికి అన్ని జిల్లాల్లో కార్యక్రమానికి భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే సిఎస్సి హెల్త్ టెస్టులను ప్రధానంగా రద్దు చేయాలి. ఒక్కొక్క కార్మికుని పేరున 3,250 రూపాయలను అప్పనంగా సిఎస్సి హెల్త్ టెస్టుల ద్వారా పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది. అది వెంటనే రద్దు చేయాలని మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఉంది. వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి పెండింగ్ క్లెయిమ్లు వెంటనే పరిష్కరించాలని మా ప్రధాన డిమాండు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ఈ కార్మికులు అందరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. వీళ్ళందరి యొక్క బోర్డులో ఉన్నటువంటి డబ్బుల్ని మొత్తం పక్కదారి పట్టించే విధంగా ఈ ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. ఇదే కార్యక్రమాలు ఇంకా ఇదే విధంగా కొనసాగితే కనుక రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నాలకు శ్రీకారం చుట్టే పద్ధతి మాలో ఉన్నది. కాబట్టి ఈ యొక్క ప్రధాన డిమాండ్లను మేము వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుంది. భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద బీమా 10 లక్షలకు పెంచాం, సహజ మరణానికి 2 లక్షలు పెంచాం అని చెప్పుకుంటూనే ప్రభుత్వం ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు భవన నిర్మాణ కార్మికుల చెమటతోటి ఏర్పడ్డటువంటి సెస్సు కార్మికులకు చెందకోకుండా ప్రభుత్వం చేస్తోంది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు గత సంవత్సరం జూలై 22న 346 కోట్ల రూపాయలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చింది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు సుమారు 150 కోట్లకు మాత్రమే ఖర్చు చేసి మిగిలిన 200 కోట్ల రూపాయలను వాళ్ళు దండుకున్నారు. ఇది కార్మికుల చెమటతోటి ఏర్పడ్డటువంటి సెస్సు అడ్డగోలిగా కార్మికుల నోట్లో మట్టి కొట్టి కార్మికులకు చెందాల్సినటువంటి డబ్బులను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల పేరుతోటి దారాదత్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికుల సొమ్మును కార్మికుల కోసమే ఖర్చు చేయాలి, ప్రైవేట్ ఇన్సూరెన్స్ని రద్దు చేయాలి, జీవో నెంబర్ 12ని సవరించాలని, వెల్ఫేర్ బోర్డు నిధులను కార్మికులకు నేరుగా వెల్ఫేర్ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు కార్మికులకు అందించాలని మేము ప్రధాన డిమాండ్గా పెట్టాం. అలాగే రాష్ట్రంలో 28 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు దరఖాస్తు చేసుకొని ఆన్లైన్లో ఉంటే ఇవాళ 13 లక్షలకు పైగా కార్మికులకు రెన్యువల్ లేకుండా నిర్లక్ష్యంగా ప్రభుత్వం చూస్తుంది. తక్షణమే 13 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం వెంటనే రెన్యువల్స్ని చేయించాలి. కార్మికులకు పెండింగ్లో 50,000కు పైగా కార్మికుల దరఖాస్తులు చేసుకున్నటువంటి సహజ మరణం కావచ్చు, పెళ్లిళ్ళకు కావచ్చు, కాన్పులకు కావచ్చు ఇతరితర సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకొని చెప్పులు అరిగేలాగా ఏండ్లకు తరబడి కార్మికులు తిరుగుతున్నారు. వెంటనే వెల్ఫేర్ బోర్డులో పెండింగ్లో ఉన్నటువంటి క్లెయిమ్లను మొత్తం తక్షణమే అన్నిటికీ నిధులు విడుదల చేయాలి. ఆ సమస్యని క్లెయిమ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు నిర్మాణ రంగంలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి కార్మికులు 55 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ కార్మికుడు పని చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారికి నెలకు 9,000 రూపాయలు వెల్ఫేర్ బోర్డు నిధుల నుండి పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు వచ్చాం. ఈ ఇప్పుడు ఏదైతే మేము డిమాండ్లు పెట్టామో ఆ డిమాండ్లు పరిష్కారం కాకపోతే బోర్డు ముట్టడికి కూడా కార్మికులందరూ కదులుతామని హెచ్చరిస్తూ ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతామన్నాం. నిర్మాణ కార్మిక సంఘం నుంచి వచ్చిన కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ జిల్లా కలెక్టరేట్ ముందరికి ఇంతమంది ధర్నాగా 100 మంది ధర్నాగా రావడానికి కారణం మాకు జరుగుతున్న నిర్మాణ రంగంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు. వాస్తవానికి ఇది 1996లో దీన్ని తీసుకొచ్చారు, సంక్షేమ బోర్డుని తీసుకొచ్చారు. కార్మికులకు రావాల్సిన ఏదైతే ఉన్నదో అన్నీ రావాల్సిందిగా
ఈ తీసుకొచ్చిన ఈ సంక్షేమ బోర్డుని ప్రైవేటీకరణ చేసేసి ఈ నిధులన్నిటిని ప్రైవేట్కి ఇచ్చేసి వందలాది కోట్లు దుర్వినియోగం చేసే రకంగా ఈ ప్రభుత్వం చేస్తున్నది. అలాంటి చర్యని ప్రభుత్వం ఎమ్మటే ఆపేసి నేరుగా కార్మికులకు సంక్షేమ బోర్డు నుంచి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు వందలాది మందిగా ఇక్కడ కలెక్టరేట్ ముందు ధర్నా వచ్చినాం. కొన్ని లక్షల మందిగా మేము రేపు కమిషనరేట్ని ముట్టడిస్తామని చెప్పేసి ఈ మాటగా చెప్తున్నాను. వాస్తవానికి నిర్మాణ రంగంలో వచ్చేసి మన దేశంలో 5 కోట్ల మందిగా ఉన్నారు. అదే జీడిపిలో వచ్చేసి 9% జీడిపిగా మన దేశంలో సాగుతుంది. అంత పెద్ద నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులను పక్కన పెట్టేసి అందరికీ గాను కల్పిస్తున్నట్టు మాకు కానీ నిర్మాణ రంగంలో ఉన్న వారికి అందరికీ కల్పించవలసిందిగా కోరుతున్నాను. మా డిమాండ్ ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన ఈ సంక్షేమ బోర్డు నిధులను వెంటనే రద్దు చేసేసి నేరుగా సంక్షేమ బోర్డు నుంచి వచ్చే నిధులను కార్మికులకే అందజేయాలని మా నినాదం. ఇంకోటి ఏంటిదంటే ఈ సిఎస్ హెల్త్ టెస్టులను ఎమ్మటే రద్దు చేయాల్సిందిగా, అనవసరమైన టెస్టులని రద్దు చేయాలని మా ప్రధానమైన డిమాండు. అలాగే 50 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క కార్మికునికి 9,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. అలాగే జీవో నెంబర్ 12ని సవరించాలి అని మా ప్రధానమైన డిమాండ్లు. ధన్యవాదాలు.